హాయ్ ఫ్రెండ్స్. ఏంటి అక్కేంటి ఉల్లిపాయలు ముందరుకొని కూర్చుంది అనుకుంటున్నారా? ఆనియన్ పకోడీ చేద్దామనేసి ఉల్లిపాయలు కోసి ఉంచుకున్నాను. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? వచ్చేయండి. ముందుగా ఉల్లిపాయలు ఇలా సన్నంగా పొడుగ్గా కోసుకొని తర్వాత తగినంత శనగపిండి, తర్వాత సాల్ట్, తర్వాత పసుపు, తర్వాత కొంచెం కారం, మిక్స్ చేసుకుందాం. వాటర్ వేయకుండా ఇలా ఉల్లిపాయల్లో వాటర్ ఉంటుంది కదా, దాంతో ముందు ఇదిలా కలిపేసుకుందాం. ముందుగా వాటర్ వేసేస్తే ఉల్లిపాయల్లో వాటరు ఈ వాటర్ ఎక్కువైపోయి జారుడుగా అయిపోద్ది అనమాట. ఇప్పుడైతే మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా వచ్చింది. సో ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాం. వాటర్ వేసుకొని కలుపుకుందాం. ఓకే, సరిపోద్ది. కొంచెం కరివేపాకు ఇలా కట్ చేసుకొని వేసేద్దాం. ఎందుకంటే పిల్లలు మామూలుగా అయితే తినరు. ఇలాగ చేసామనుకో పకోడీలు మిక్స్ అయిపోద్దా వాళ్ళు తింటారు. మామూలుగా అయితే తీసి పక్కన పెట్టేస్తారు కదా, ఇలాగ కట్ చేసి వేసుకున్నామంటే తింటారనమాట. ఇప్పుడు కలిపేసుకుందాం ఇది కూడా. ఇప్పుడు అన్ని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పొయ్యి వెలిగించుకొని స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకొని నూనె మరిగిన తర్వాత ఇప్పుడు పకోడీ వేసేసుకోవడమే. నూనె బాగా వేడైపోయి చేసి తగలొచ్చాక అయితే ఇలా పకోడీ వేగుతుండగా నాకు ఒకటి చిన్నప్పుడు జరిగినండి ఒకటి గుర్తు వచ్చింది. మా అమ్మ ఇంటి దగ్గర మా చుట్టాలు ఇల్లు ఉంది 2 వీధులు అవతల. అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఆడుకుందాం అనేసి వెళ్తే అప్పుడే వాళ్ళు పకోడీ తెచ్చుకున్నారనమాట. తెచ్చుకుంటే చూశాను. నేను ఎవరిని అడగను, ఎవరు ఇచ్చేయమని అన్నమాట. అయితే తెచ్చుకున్నారు మధ్యాహ్నం పూట. అయితే తెచ్చుకుంటే వాళ్ళు అంటున్నారు, మా ఆవిడ పెద్ద ఆవిడ అంటుంది, దాసి దాసి డోనట్ దాసి అంటుంది. ఎందుకంటే ఈ అమ్మాయి ఉంది కదా పెట్టాలి కదా అనేసి. అయితే నేనేం అడగను, చేయలేదు, ఏమనలేదు అని అన్నది. నాకు అర్థమైంది. కానీ నేను అక్కడ వెంటనే వచ్చేయలేను బయటికి. వచ్చేస్తే ఇవిడికి అర్థమైపోయింది అనుకుంటారు అనేసి అలా కూర్చున్నాను. అయితే లోపలికి వెళ్ళిపోయాడు చూస్తుంటే ఈ అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత తిందామనేసి. అంటే ఈ పకోడీ వేస్తున్నట్టు ఆ సంఘటన గుర్తొచ్చింది ఫ్రెండ్స్. మనుషులు ఇలా ఉంటారు. వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఒకలాగా, వాళ్ళ దగ్గర లేనప్పుడు ఒకలాగా ఉంటారు. జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్, ఎవరితోటన్నా సరే. పకోడీ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. వేగనిచ్చిన తర్వాత తీసేసుకుందాం. తీసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఇందాక పకోడీలో మిరపకాయలు వేయలేదు కదా, ఎందుకంటే పిల్లలు తింటారని వేయలేదు. ఇప్పుడైతే మిరపకాయలు వేగిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం. వేపుకుంటే అది కూడా వేపుకొని తీసేసుకుందాం. నా స్టైల్లో ఆనియన్ పకోడీ ఇలా చేశాను ఫ్రెండ్స్. చూసారు కదా, మీరు కూడా ట్రై చేయండి. మా వీడియో కనుక నచ్చినట్టయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.